ఇక నిజామాబాద్లో కొత్తగా ఏర్పాటు చేసిన క్రిస్టియన్ మెడికల్ కళాశాలను అన్ని విధాలుగా కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తానని డైరెక్టర్ నరోత్తమరావు అన్నారు. ప్రస్తుతం నామమాత్రంగా ఉన్నటువంటి సేవలను మెరుగుపరిచి గ్రామీణ ప్రాంతాలకు కూడా వైద్య సేవలు అందిస్తామని చెప్పుకొచ్చారు. ఖాళీగా ఉన్నటువంటి అన్ని పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. పెండింగ్లో ఉన్నటువంటి సిబ్బంది వేతనాలను కూడా చెల్లిస్తామంటున్న సిఎంసి డైరెక్టర్ నరోత్తమరావుతో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. డైరెక్టర్గా డాక్టర్ నరోత్తమరావు పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ సందర్భంగా ఆసుపత్రిని ఎలాంటి అభివృద్ధి పదంలో నడిపించనున్నారు, ఎలాంటి వైద్య సేవలు అందించనున్నారు, ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి డాక్టర్ నరోత్తమరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే క్రిస్టియన్ మెడికల్ కళాశాలలో మీరు డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు, ఈ కళాశాలను ఏ విధంగా మీరు అభివృద్ధి చేయనున్నారు, ఎలాంటి వైద్య సేవలు అందించనున్నారు? నేను డాక్టర్ జాయిరి నరోత్తమరావు, ఎంబీబీఎస్ ఎండి, ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఎండి నిమ్స్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్. ఐ బేసికలీ స్పెషల్ ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్. వర్క్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అండ్ కార్పొరేట్ హాస్పిటల్. దీన్ని ముఖ్యంగా డిచ్పల్లి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ని కార్పొరేట్ లెవెల్లో సర్వీస్ అందించాలని నా ఉద్దేశము. ఇక్కడ ఉన్న నిజామాబాద్ డిస్టిక్లో ఉన్న అందరి ప్రజలకు రూరల్ ఏరియాలో మెడిక్యాంపులు పెట్టి, స్పెషలిస్ట్ క్యాంపులు పెట్టి అందరికీ కార్పొరేట్ లెవెల్లో సర్వీస్ చేయాలని నా ఉద్దేశం. కాబట్టి మేము 150 మంది ఇంటేక్ కొరకు నెక్స్ట్ ఇయర్ తప్పకుండా నేను ట్రై చేస్తాను, తీసుకొస్తాను. కాబట్టి అందరికీ ఒక కనీసం 700 నుంచి 800 బెడ్ల హాస్పిటల్ తయారు చేసి అందరికీ అన్ని సర్వీసులు ఇస్తూ, మళ్ళీ మెడికల్ క్యాంపులు రూరల్ ఏరియాల క్యాన్సర్ గురించి కానీ, హార్ట్ గురించి కానీ, తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, స్త్రీలకు ముఖ్యంగా క్యాన్సర్ గురించి అవేర్నెస్ క్రియడానికి మేము రూరల్ ఏరియాలో క్యాంపులు కండక్ట్ చేసి మనలకు మంచి సేవలు అందించడానికి నేను వచ్చాను. మేనేజ్మెంట్ కూడా నాకు ఫుల్ పవర్ ఇచ్చేసింది, అటానమసీ. కాబట్టి మనందరికీ ముఖ్యంగా వైద్య సేవలు అందిస్తాన ముఖ్య ఉద్దేశము గుడ్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ ట్రీట్మెంటు నిజామాబాద్ డిస్టిక్ మంచి యూజ్ఫుల్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే పారామెడికల్ కాలేజ్, నర్సింగ్ అనండి, టెక్నీషియన్స్ అండి, రేడియోగ్రఫీ, పెథాలజీ టెక్నీషియన్స్, ఆల్ టెక్నికల్ కోర్సెస్ మేము స్టార్ట్ చేస్తున్నాను. పర్టికులర్ ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కూడా, క్వాలిటీ కంట్రోల్, హాస్పిటల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ కోర్సులు స్టార్ట్ చేస్తూ మన తెలంగాణ యూనివర్సిటీకి అనుబంధంగా అఫిలియేటెడ్ తీసుకొని దాన్ని కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తాం. ఒక ట్రీట్మెంటే కాదు, ప్రివెంటివ్ మెజర్స్, ట్రీట్మెంటు, రిహాబిలిటేషన్ సెంటర్తో పాటు వివిధ రకమైన మెడికల్ కోర్సెస్ స్టార్ట్ చేసి మన నిజామాబాద్ డిస్టిక్లో ఉన్న డిచ్చిపల్లి ప్రజలకు అందరికీ మన యంగ్ జనరేషన్కు ఒక ఉపాధి కల్పిద్దాని నా ఉద్దేశం ముఖ్యంగా. తర్వాత ట్రీట్మెంట్తో సహా అది ముఖ్యం. తర్వాత ఈ హాస్పిటల్లో ముఖ్యంగా 99% ఫ్రీ మెడికేషన్ ఇస్తూ ఉన్నాము. ఎలాంటి మేము వాళ్ళకు ఫోర్సిబుల్ కానీ ఏమి కానీ మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఉపయోగించి వాళ్ళందరికీ గ్రూప్ ఇన్సూరెన్స్లు తయారు చేసి ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి మాధ్యమం తయారు చేస్తాము. అందరూ ఆరోగ్యంగా ఉండాలని నా ఉద్దేశము. మన ఉన్న పిల్లలు యంగ్ జనరేషన్ అంతా ముఖ్యంగా టెక్నికల్ కోర్సులలో క్వాలిఫై కావడం మంచిది. రేడియాలజీ అండి, పెథాలజీ టెక్నీషియన్స్, తర్వాత నర్సెస్ కోర్సెస్, ఏఎన్ఎం కోర్సులు, జనరల్ నర్సింగ్, బిఎస్ నర్సింగ్, అవసరమైతే ఎంఎస్ స్టార్ట్ విత్ రీసెర్చ్ పిహెచ్డి కూడా తయారు చేయాలని నా ముఖ్య ఉద్దేశం. అది ముఖ్యంగా మన మేనేజ్మెంట్ కూడా చైర్మన్ గారు నాకు ఫుల్ పవర్ ఇచ్చారు. ఏ రకంగా అయినా కానీ నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, 45 years. కాబట్టి నేను ఖచ్చితంగా మన అందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వాలని, మంచి ఎడ్యుకేషను కోర్సెస్ స్టార్ట్ చేద్దామని నా ఉద్దేశం ముఖ్యంగా. సార్, ఇప్పుడు అయితే పెండింగ్ సాలరీస్ ఉన్నాయి కదా, అవి మీరు ఎట్లా? ఇప్పుడు కొందరు ఉద్యోగులకు సాలరీస్ ఇవ్వలేదు కదా, ఆ ఉద్యోగాలు వాళ్ళకి సాలరీస్ వల్ల కొంచెం ఆందోళనకరంగా ఉంది. దానిపై మీరు డైరెక్టర్గా మీరు ఏమంటారు? నేషనల్ మెడికల్ కౌన్సిల్ అని ఒక బోర్డు ఉంది. వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారము డాక్టర్స్ అయినా సిస్టర్స్ అయితే ఎలిజిబిలిటీ బట్టి, కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగానే తీసుకోవడం జరుగుతుంది. కానీ ఏ ఉద్యోగస్తులు మాత్రము మేము ఖచ్చితంగానే అందరికి పేమెంట్ చేస్తాను, ఇంక్లూడింగ్ పారామెడికల్ వర్కర్స్ కానీ డాక్టర్స్ కానీ. ఆ ఉద్దేశం ఏం లేదు, ఖచ్చితంగా ఇస్తాను. విత్ ఇన్ షార్ట్ డ్యూరేషన్ ఐ సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్ విత్ ఇన్నోవేషన్ విత్ అవర్ మేనేజ్మెంట్ అండ్ క్రిస్టియన్ సొసైటీ అండ్ సిఎంసి అండ్ ఆల్ అదర్ పీపుల్ ఆల్సో. నో బడీ షుడ్ నాట్ బి సఫరర్ వితౌట్ ఎనీ మనీ. ఐ విల్ గివ్ ఆల్ ద డ్యూస్, ఐ విల్ సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. మరొకరు సార్ డైరెక్టర్ ఉన్నారు, సిఎంసి కాలేజీకి సంబంధించిన డైరెక్టర్ ఉన్నారు. సార్, ప్రస్తుతం అయితే కాలేజీలో కొన్ని చిన్న వివాదాలు తలెత్తినాయి, వాటిని పరిష్కరించుకుంటున్నారు. సో వైద్యం అందే విధంగా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ప్రజలకు ఎలాంటి వైద్య సేవలు అందిస్తారు?
First of all, I am so delighted to introduce my new director, a dynamic person with 40 years of experience. We decided to give full autonomy, complete power to our new director. He will look into that first priority, provide the best medical service to the rural Nizamabad, number one. Number two, clear all the salaries of lower level people and also salaries of eligible people including doctors. He can check according to the NMC norms. He will take a decision, we give the total power. Third, very important, whatever infrastructure we created, we are going to create, everything he can do according to the totally merit. He will take care and develop. Our aim, we requested our new director, he is going to be a full-time, regular director, 24/7 he is staying in the campus. He is not honorary director, he is not temporary director for 1 or 2 months. He is our permanent director. He will do commendable work to develop Christian Medical College and Hospital as one of the best medical institutions in the state. This is the responsibility given to the new director. ఇది పరిస్థితి. మారుమూల గ్రామాల్లో కార్పొరేట్ తరహాలో వైద్యం అందించేందుకు తమ ఆసుపత్రి కృషి చేస్తుందని, అంతేకాక మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియమ నిబంధనలకు లోబడి అక్కడ పనిచేస్తున్న వారందరికీ కూడా వేతనాలు చెల్లించి కొత్త సిబ్బందిని కూడా నియమించుకుంటామని అంటున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9, నిజామాబాద్.